అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చేయబోయే విన్నపం ఇదొక అద్భుతమైన పాట. ఇంకంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. ఎవర్ గ్రీన్ సాంగ్ అందమే ఆనందం. ఇది బ్రతుకు తెరువు అనే సినిమా 1953లో విడుదలైనటువంటి సినిమాకి పిఎస్ రామకృష్ణరావు గారు దర్శకుడు. ఈయనెవరంటే భానుమతి గారి భర్త అన్నమాట. భానుమతి రామకృష్ణ అని మీరు వినే ఉంటారు కదా. భానుమతి గారు చాలా ప్రఖ్యాతమైనటువంటి గాయని, నటీమణి, దర్శకురాలు కూడా, ఆవిడ రచయిత కూడా. సో ఆవిడ భర్త అన్నమాట ఈయన రామకృష్ణారావు గారు, పిఎస్ రామకృష్ణారావు గారు. ఆయన ఈ సినిమాకి దర్శకుడు. నిర్మాత కోవెలమూడి భాస్కర్ రావు గారు. ఈ సినిమాకి రచన సముద్రాల జూనియర్. అంటే కథ, సంభాషణలు, సాహిత్యం కూడా, అంటే పాటల రచన కూడా. ఈయనెవరంటే సముద్రాల సీనియర్ గారి అబ్బాయి. సముద్రాల సీనియర్, సముద్రాల రాఘవాచార్య గారి అబ్బాయి సముద్రాల రామానుజాచార్య. ఆయన జూనియర్ అంటారు. ఆయన సీనియర్ కాబట్టి ఈయన జూనియర్. ఈయనకి ఇది మొట్టమొదటి సినిమా ఆయన కెరీర్లోనే. ఎవరికి? జూనియర్, సముద్రాల జూనియర్కి. ఎవరో పెట్టారు ఒక వీడియో, వాళ్ళకి ధన్యవాదాలు. సముద్రాల జూనియర్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియో ఉంది. అంటే ఈ సినిమా గురించి, ఈ పాట గురించి ముఖ్యంగా ఆయన మాటల్లోనే ఉందన్నమాట. ఆడియో ఉంది, అది మీరు అందరూ చూడండి. చాలా ఆనందం వేస్తుంది నాకు. వారెవరో పెట్టిన వారికి మరిన్ని ధన్యవాదాలు. సో ఆయన చెప్తున్నారు అనమాట, ఈ సినిమాలోనే నేను మొట్టమొదటిసారి పాటల రచయితను కూడా అయ్యాను, దానివల్ల నా జీవితమే మారిపోయిందని చెప్పేసి. సో అలాగా ఈ సినిమా ఆయనకి మొట్టమొదటి సినిమా, సముద్రాల జూనియర్ గారికి. ఇందులో నటీనటులు ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు, శ్రీరంజని గారు అని ఒక ఆవిడ ఉండేవారు, ఆవిడ నటీమణి. ఆవిడ ఎస్వి రంగారావు గారు, రేలంగి గారు, సూర్యకాంతం గారు. వీరు ప్రముఖ తారాగణం. సంగీతం ఘంటసాల మాస్టర్ చేశారు. అయితే నాకు క్రెడిట్స్లో అంతర్జాలంలో చూసినప్పుడు సిఆర్ సుబ్బరామన్ గారి పేరు కూడా కనిపించింది. మరి ఖచ్చితంగా నాకు ఏ పాటలు ఆయన చేశారు, ఏ పాటలు ఘంటసాల మాస్టర్ చేశారని నాకైతే తెలియకుండా నేను చెప్పడం తప్పు. బట్ ఈ పాట మాత్రం ఖచ్చితంగా ఘంటసాల గారే కంపోజ్ చేసినట్టు సముద్రాల జూనియర్ గారి మాటల వల్ల అర్థమైంది నాకు. సో ఈ పాట అయితే ఖచ్చితంగా ఘంటసాల మాస్టరే. మరి సిఆర్ సుబ్రహ్మణ్యం గారు వేరే పాటలు చేశారో లేకపోతే పూర్తి సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారో నాకైతే తెలీదు. బట్ ఆయన పేరు కూడా సంగీతంలో కనబడిందనమాట. సినిమాటోగ్రఫీ కమల్ ఘోష్. మళ్ళీ మూడోసారి ఈ పేరు నేను చేసిన వీడియోలో కనిపించింది. అంటే ఆయన ఆ రోజుల్లో చాలా పాపులర్ కెమెరామన్ అయి ఉండాలి. ఈ సినిమా తమిళంలో డబ్ చేశారట ఆ రోజుల్లోనే, భలే రామన్ అనే పేరుతోటి 56లో. దాన్ని మళ్ళీ హిందీలో రీమేక్ చేయడం జరిగిందట, జీనేకి రాహ్ అనే పేరుతోటి 1969లో. మళ్ళీ అదే సినిమాని తెలుగులో చేశారట. ఇది చాలా విచిత్రంగా ఉంది. తెలుగులోంచే మొదలైనటువంటి ఈ కథ, ఈ సినిమా మళ్ళీ దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలుగులోనే తీశారట. అదే భార్యాబిడ్డలు అనే సినిమా 1971లో వచ్చింది. అది అంటే చాలా విజయవంతమైన కథ అయి ఉండాలి, సినిమా అయి ఉండాలి. లేకపోతే 3 భాషల్లో తీయడం, మళ్ళీ దాన్ని తెలుగులో తీయడం జరగదు కదా. మళ్ళీ ఆ భార్యాబిడ్డలు సినిమాలో కూడా ఏఎన్ఆర్ గారే నటించారు. సో బ్రతుకు తెరువులో కూడా ఆయనే. మళ్ళీ దాన్ని తమిళంలో రీమేక్ చేశారట, నాన్ ఏం పిరందేన్, అంటే నేను ఎందుకు పుట్టాను అని చెప్పేసి. సో చాలా గొప్ప సినిమా అయి ఉండాలి. అయితే నేను చూడలేదు, అంటే చిన్నప్పుడెప్పుడో టీవీలో చూసిన గుర్తు. చాలా గొప్ప సినిమా అయి ఉండాలి, లేకపోతే ఇన్ని భాషల్లో ఇన్నిసార్లు రీమేక్ జరగవు కదా. అంత గొప్ప చిత్రం అనమాట నేను చేయబోతున్న పాట ఆ సినిమాలోదే. ఈ పాట 2 వెర్షన్స్ ఉంటాయి. అంటే ఘంటసాల గారు పాడింది ఉంటుంది సోలో, తర్వాత ఘంటసాల గారు, లీల గారు పాడినటువంటిది కూడా ఉంటుంది ఒక వెర్షన్. నేను చేస్తున్నటువంటిది ఘంటసాల గారి సోలో. అంటే విన్నపాల్లో ఎక్కువ ఆ పాటగా వచ్చాయన్నమాట, అందుకని అదే చేస్తున్నాను. అయితే ఈ పాటకి సంబంధించిన విషయాలు కొన్ని నేను చెప్పడం కన్నా సముద్రాల జూనియర్ గారి మాటల్లో వినడమే కరెక్ట్. మీరు ఎంత ఎక్సైటింగ్గా చెప్పారు ఆయన మాటల్లోనే వినండి, సరేనా? అందుకే నేను ఆయన చెప్పినవి నేను ఇప్పుడు చెప్పట్లే. ఆ వీడియోలో ఉన్నది ఈ పాటే, అందమే ఆనందం. అయితే దాని ముందు సముద్రాల జూనియర్ గారి మాటలు ఉంటాయి. పాట పూర్తయిన తర్వాత కూడా చివరన మళ్ళీ ఆయన మాట్లాడారు. సో తప్పకుండా మీరు వినాలి ఆయన మాటలు, సరేనా? ఇప్పుడు మనం పాటలోకి వెళ్దాం. ఈ పాట శృతి ఎఫ్, అంటే 4 శృతిలో ఉంది. అయితే 2-3 ఫైల్స్ విన్న తర్వాత నాకు అనిపించింది ఎఫ్ షార్ప్ మధ్యలో ఉన్నాయి. ఈ ఒక్క ఫైల్ ఎఫ్లో దొరికింది నాకు. సో చూసుకోండి, ఎఫ్ షార్ప్, ఎఫ్ మధ్యలో కూడా ఉంటాయి కొన్ని ఫైల్స్. జనరల్గా అలా ఉంటే అది కరెక్ట్ కాదు. ఎఫ్ షార్ప్ కూడా కాదు, ఎందుకంటే జనరల్గా ఆ షార్ప్స్, ఫ్లాట్స్ ఉన్నటువంటి స్కేల్స్ తీసుకోరు కంపోజ్ చేసినప్పుడే.
సో నాకెందుకు ఇది ఎఫ్ కరెక్ట్ అనిపిస్తుంది, ఎఫ్ షార్ప్ అయితే కాదు. సో ఎఫ్ అనే తీసుకుందాం. రాగం ప్రధానంగా శుద్ధ ధన్యాసి కనబడుతుంది. ఆ మెట్లు చూపిస్తాను. గావన్, మావన్, నీవన్, పా కూడా ఉంటుంది, అన్ని వన్లే. అయితే మామూలుగానే గ్రహభేదం అనే దీనివల్ల ఇది హిందోళలాగా వినిపించే అవకాశం ఉంది. హిందోళేమో అనిపిస్తుంది కానీ కాదు. సో ఇది ప్రధానంగా శుద్ధ ధన్యాసి రాగమే. దాంతోపాటుగా మనకి అభేరి ప్రయోగాలు కనబడతాయి, అది ఎక్కడో వచ్చినప్పుడు చెప్తాను. కాకుండా పుష్పలతిక, ఇదేంటంటే శుద్ధ ధన్యాసికి రీ కలిపామనుకోండి, ఎందుకంటే రీ చాలా చోట్ల కనబడుతుంది మనకి పాటలో. అందువల్ల ఆ పుష్పలతిక రాగ ప్రయోగాలు కూడా అని చెప్పచ్చు. అయితే ప్రధానంగా 90% శుద్ధ ధన్యాసే, అక్కడక్కడ అభేరి ప్రయోగాలు ప్లస్ పుష్పలతిక. పుష్పలతిక గురించి కూడా ఇంతకుముందు చెప్పాను కొన్ని పాటల్లో. ఈ శుద్ధ ధన్యాసికి ఎప్పుడైతే రీ అక్కడక్కడ కలుస్తుంటుందో అది పుష్పలతిక అనుకోవచ్చు మనం. అండ్ తాళం వచ్చేసి 4/4 చతురస్రమే, తక్క తిమ్మి తక్క చేయడం అలా వెళ్తుంది. ఇప్పుడు మొదటి సంగీతం విందాము. మొదటి సంగీతం అంతా కూడా పియానో మీద ప్లే చేసినటువంటి బిట్ అనమాట. అది యాడ్లిబ్ అని చెప్పాలి, ఎందుకంటే దానికి తాళం ఉండదు, రిథము టెంపో ఉండవు. ఆ బిట్ అంతా అయిపోయిన తర్వాత రిథమ్ స్టార్ట్ అవుతుంది, అది కూడా పియానో మీదే. అది వచ్చినప్పుడు చెప్తాను. సో ముందంతా యాడ్లిబే. అయితే ఈ బిట్ పియానో కాబట్టి, పియానో మౌలికంగా వెస్ట్రన్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మనకి ఇక్కడ మైనర్ స్కేల్ ప్రయోగాలు కనబడతాయి. అంటే దా1 కూడా వస్తుంటుంది అనమాట. అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఫస్ట్ మ్యూజిక్ విందాము. ఫస్ట్ ఏ ఫ్లాట్ మేజర్, ఒక 2 సార్లు వచ్చి తర్వాత ఎఫ్ మైనర్, ఈ 3. అంటే మామూలుగా ఎఫ్ మైనర్ ఇది ఇక్కడ తెచ్చుకున్నాం అంతే. సో ఏ ఫ్లాట్ 2 సార్లు అయిన తర్వాత ఎఫ్ మైనర్. తర్వాత ఇక్కడే నేను చెప్పాను కదా వెస్ట్రన్ మ్యూజిక్ లాగా వచ్చేది ఏంటంటే పార్ట్స్ అంటారు. అంటే 2 కీస్ ఒకేసారి ప్రెస్ చేస్తాం అనమాట. స్వరాలు అయితే గ మ ప ని స గ మ ప, ఇవే స్వరాలు. చూసారా, మామూలుగా ఇవేమి లేకుండా ప్లెయిన్గా వాయిస్తే బట్ ఆ పార్ట్స్ యాడ్ చేయడం వల్ల అది ఇక్కడ మనకి రీ యాడ్ అవుతుంది. పార్ట్స్ అంటే థర్డ్స్ అంటారు. స రీ గా 3 కదా, సా నుంచి గా 3వ స్వరం కాబట్టి, అలాగే రీ నుంచి మా 3వ స్వరం, గా నుంచి పా 3వ స్వరం. అయితే నెక్స్ట్ దా ఎందుకు రాలేదంటే ఫస్ట్ ఇచ్చిన ఈ రాగంలో నోట్స్, అందుకని దా వాడలేదు. గా మా ప ని సా గా మా ప కదా, ఈ రాగంలో నోట్స్ కాబట్టి అక్కడ దా వాడలేదు. తర్వాత దా కూడా వస్తుంది. సో ఇది ఫస్ట్ ఫ్రేజ్. అయిన తర్వాత ఈ ఫ్లాట్ మేజర్ కార్డ్, ఈ ఫ్లాట్ మేజర్. ఆ కార్డ్ అవగానే అలా కొన్ని నోట్స్ ప మా ప మా ప ద ప మా గ రే గా. ఇక్కడ చూసారా దా1, ఎందుకంటే పార్ట్స్, ఇది వెస్ట్రన్ మ్యూజిక్ పార్ట్స్లో దా1 కూడా చూపించారు. ఎందుకంటే ఇది రాగంలో మెట్లు కాదు, ఎందుకంటే ఆ కార్డ్ ఎప్పుడైతే యూజ్ చేశారో ఆ కార్డ్ కంటిన్యూషన్గా పార్ట్స్ ఇచ్చారన్నమాట. అలా వస్తుంది. తర్వాత నీ ప మ ప మ ప ద ప మ గ, ఆల్మోస్ట్ అవే స్వరాలు కింద స్థాయిలో.
ఓకే, కొంచెం స్లోగా చూద్దాము. అయిన తర్వాత స ని ప మ గ స అని కింద స్థాయిలోకి వెళ్ళిపోతుంది. అయితే ఆ సా వాయించకుండా సా బదులు కార్డ్ ఇచ్చేసారు, ఎఫ్ మైనర్. అయితే ఆ బేస్లో ఆ కార్డ్ ఇచ్చేసిన తర్వాత గ్లిజాండో అంటారు. అంటే ఈ కింద స్థాయి నుంచి పియానోలో ఎన్ని స్థాయిలు అయితే ఉంటాయో పై స్థాయి వరకు ఈ కార్డ్లో ఉన్న నోట్సే విడివిడిగా వాయిస్తారనమాట. ఇంతకుముందు కూడా ఒకసారి ఎప్పుడో ఒక సాంగ్కి ఇలా చూపించాను, ఇప్పుడు మళ్ళీ అదే వస్తుంది చూడండి. చూసారా, ఇది ఫాస్ట్గా వాయించేస్తే ఏమవుతుందంటే ఆ గ్లిజాండో అనే ఎఫెక్ట్ వస్తుంది. అయిపోయిందా? ఇక్కడ నుంచి రిథం వస్తుంది. ఆ రిథం కూడా పియానోతోనే పగస పస 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 పగస పస 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 అలా వస్తుంది. అంటే బోత్ హ్యాండ్స్తో ప్లే చేస్తారు. అది లెఫ్ట్ హ్యాండ్తో కార్డ్ బేస్లో ప్లస్ ఇది అనమాట. సో ప గ స ప స ప స. ఓకే, దీని తర్వాత మనం పల్లవిలోకి వెళ్దాం. పని నిస నిస మగరి స నిస పాప మగరి సరి సని నిస ని ప. పని నిస నిస మగరి స. దీనికి అనుపల్లవి లేదు ఈ పాటకి. అదే వినమని చెప్పాను చూసారా, మీకు వీడియోలో వచ్చే ఆడియో సముద్రాల జూనియర్ గారు చెప్పారు. ఘంటసాల గారే ఈ పాటలో అనుపల్లవి అక్కర్లేదన్నారట, ఆయన రాసినా కూడా. ఎందుకనో మరి. సో అంతే, పల్లవి అయిపోయింది. దీని తర్వాత రెండవ సంగీతం. ఇది టుట్టి అని చెప్పొచ్చు. అంటే స్ట్రింగ్స్, ఫ్లూట్స్ అన్నీ కలిపి మొత్తం ఆర్కెస్ట్రాలో ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ. గమ ప నిదమ ప నిదమ ప గమ గరి స. ఇక్కడ మనకి అభేరి ప్రయోగాలు. దా టూ. తర్వాత పని సగా సని పగా సరి ని సని ప. తర్వాత గ సని ప గ ప, అది లాస్ట్ బిట్. సో టోటల్గా చూస్తే అయితే ఇక్కడ ఫ్లూట్ ఒక చోట విబ్రాటో అంటారు. చాలా అద్భుతంగా ఇచ్చారు ఆ ఎఫెక్ట్. మామూలుగా ఫ్లూట్ మీద ప్లెయిన్గా వదిలేస్తే ఒక రకం అనమాట, ఒక నోట్ని సస్టైన్ చేస్తూ. ఆ సస్టైన్ చేసినప్పుడు విబ్రాటో అంటారు, అంటే కొంచెం వణికించినట్టు అనమాట. అది నార్మల్ కదా. అర్థమైందా మీకు? ఆ విబ్రాటో అనే ఎఫెక్ట్ అద్భుతంగా ఇచ్చారు ఆ పర్టికులర్ ఫ్రేజ్లో. ఇప్పుడు టోటల్ చూద్దాం.
దీని తర్వాత చరణం, మొదటి చరణం. పని సగ మప మగ పాప గమ పని పమ గమ గస గగ పమ గస. మళ్ళీ చూద్దాం. తర్వాత అద్భుతమైన ఫ్లూట్ బిట్, మోహన రాగం అనగానే చూసారా. పనిగా నిస పాప మమాగా. ఫ్లూట్ మీద చూద్దాం. అది ఫ్లూట్ బిట్. తర్వాత పనిగా నిస పాప మమాగా. స్లైడ్ అనమాట. మాకి గా నుంచి మళ్ళీ గాకి మా నుంచి. తర్వాత పని పమగారి నిస మాగరి గస. రెండోసారి పని పమగారి నిస మాగరి గస. తేడా చూసారా. అది ఫస్ట్ టైం. రెండోసారి అది గమకాల్లో తేడా అంతే. దీంతో మొదటి చరణం పూర్తయింది. తర్వాత మిడిల్ పల్లవి. మూడవ సంగీతం. ఈ మూడవ సంగీతం రెండవ సంగీతం దాదాపుగా ఒకటే, చివరిలో కొన్ని స్వరాలు మాత్రం తేడా, అది మాత్రం చూపిస్తున్నాను అంతే. ఆ చివర గసని ప గప ఇది రెండవ సంగీతం, గసని ప నిస ఇది మూడవ సంగీతం. రెండోది. అయితే ఈ పాటలో కూడా చరణాలు వేరే వేరే బాణీలు. ఫస్ట్ చరణం వేరు, రెండో చరణం వేరు. ఇప్పుడు రెండో చరణం చూద్దాం. సగని ససని పని పని ని సస. అని ఒక రాగం వస్తుంది. గని స నిగసని ప గని స. తర్వాత పని గాని స గమ మప మగారి స. మొత్తం చూద్దాం. మళ్ళీ పాడతారు, చివర్లో చిన్న తేడా.
సకని ససని పని పని ని సస పని గాని సగమ మా పప పని గాని సగమ మా పప. ఇక్కడ ఘంటసాల గారి రేంజ్ చూడాలి. పైన 4 శృతిలో పై షడ్జమం పాడి దానిపైన గాంధారం పాడతారు చాలా సింపుల్గా అవలీలగా. వినండి. వాహ్. గమ పని స గని స నీ ప గమ ప గమ స గ స. మళ్ళీ చూద్దాము. తర్వాత ఆ హవాయిన్ గిటార్ లాంటి ఇన్స్ట్రుమెంట్ మీద ఒక బిట్. పని ని సని ప మగరి స. అది బిట్. తర్వాత గమ ప స ని స పని ప గమ ప గమ ప స ని స పని ప గమ ప. తర్వాత ఇక్కడ 2 సార్లు ఒకటే గమకం పాడారు. పని పమ గారి ని స గమ గారి గారి స. అంతే. లాస్ట్ పల్లవి వస్తుంది. అయితే చివరిలో కోడా అంటే ఎండింగ్లో ఒక చిన్న ఎక్స్టెన్షన్ లాగా అనమాట. రాగం పాడతారు, అది విందాం. గమ ప మగ సమా గస గని స పని గస. ఇది మొత్తం మళ్ళీ వస్తుంది. తర్వాత కొన్ని నోట్స్ ఉండవు. ని స గ ని స పని గ స. ఇది మళ్ళీ వస్తుంది. అంతే. ఇక్కడతో ఈ పాట పూర్తయింది. మళ్ళీ వచ్చేసారి ఇంకో విన్నపంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.